వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. హైదరాబాద్ గుండెలో చార్మినార్ పక్కనే ఒక రంగురంగుల ప్రపంచం దాగి ఉంది. అదే లాడ్ బజార్. ఈ మాయాజాల మార్కెట్ కేవలం షాపింగ్ స్పాట్ కాదు. ఇది హైదరాబాద్ యొక్క ఆత్మ, సంస్కృతి మరియు నిజాంల వారసత్వం శ్వాసించే చోటు. గాజుల గలగలలు, ముత్యాల మెరుపులు, బిద్రీ కళాఖండాలు ఇవన్నీ ఒకే చోట. ఈరోజు లాడ్ బజార్ యొక్క చరిత్రను, దాని ఆకర్షణను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. చార్మినార్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో లాడ్ బజార్ లేదా చుడీ బజార్ మీకు ఒక రంగుల ఉత్సవంలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి దుకాణం ఒక కథ చెప్తుంది. గాజుల గలగలలు, ముత్యాల మెరుపులు, బిద్రీ కళాఖండాలు, కలంకారీ చిత్రాలు, సాంప్రదాయ చీరలు ఇవన్నీ ఇక్కడ మీకోసం వేచి ఉన్నాయి. ఈ ఇరుకైన వీధిలో కార్లు, ఆటోలకు చోటు లేదు. కేవలం పాదచారుల సందడి, సైకిళ్ల గంట మాత్రమే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఈ బజార్ ఒక ఉత్సవంలా సాగుతుంది. సాయంత్రం దీపాల కాంతుల్లో ఈ బజార్ను చూస్తే మీరు దీని ప్రేమలో పడిపోతారు. లాడ్ బజార్ కేవలం ఒక మార్కెట్ కాదు. ఇది హైదరాబాద్ యొక్క చరిత్రలో బంగారు అధ్యాయం. దీని మూలాలు 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశం నాటివి. ఆ తర్వాత నిజాంల కాలంలో ఇది మరింత విలసిల్లింది. చార్మినార్, మక్కా మసీద్, చౌమహల్లా ప్యాలెస్లకు సమీపంలో ఉన్న ఈ బజార్ ఆనాడు రాజకుటుంబం మరియు సామాన్యులకు ఆభరణాలు, చేతి వృత్తుల కేంద్రంగా ఉండేది. లాడ్ అనే పేరు లక్క నుంచి వచ్చింది. గాజుల తయారీలో ఉపయోగించే ఒక ప్రత్యేక పదార్థం, దానిపై కృత్రిమ వజ్రాలు మెరిసేవి. ఇప్పుడు ఈ బజార్ పేరు వెనుక 2 ఆసక్తికర కథలున్నాయి. మొదటిది, హైదరాబాద్ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ భార్య పేరు లాడ్లీ బేగం. ఈ పేరు మీద ఈ మార్కెట్కు లాడ్ బజార్ అనే పేరు వచ్చిందట. ఇక రెండో కథ, గోల్కొండ ఆర్మీ జనరల్ అబ్దుల్ రజాక్ లారీ పేరు మీద లారీ బజార్గా పిలువబడి కాలక్రమంలో లాడ్ బజార్గా మారిందని చెబుతారు. ఈ కథలు లాడ్ బజార్కు ఒక రాజసం, మర్మం జోడిస్తాయి. లాడ్ బజార్లో అడుగు పెడితే మీరు ఒక కళాఖండాల నిధిని చూస్తారు. ఇక్కడి గాజులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. రంగురంగుల రాళ్ళు, ముత్యాలు, ఇక కృత్రిమ వజ్రాలతో చేతితో తయారైన ఈ గాజులు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. హైదరాబాదును ముత్యాల నగరం అని పిలుస్తారు. మరియు ఇక్కడ మీరు ముత్యాల హారాలు, చెవిరింగులు, బ్రాస్లెట్లను చూసి ఆశ్చర్యపోతారు. మరో ఆకర్షణ బిద్రీ కళ. నల్లని లోహంపై వెండి డిజైన్లను చెక్కడం ద్వారా తయారైన ఈ కళాఖండాలు నిజాంల కాలం నాటి నుంచి వస్తున్నాయి. కలంకారీ పెయింటింగ్స్, సాంప్రదాయ చీరలు, వెండి సామాగ్రి, ప్రతి వస్తువు ఒక కథను చెప్తుంది. ఇక్కడి హస్తకళాకారులు తరతరాలుగా తమ నైపుణ్యాన్ని కాపాడుకుంటూ లాడ్ బజార్ను ఒక జీవిత వారసత్వంగా మార్చారు. ఈరోజు లాడ్ బజార్ ఒక గ్లోబల్ డెస్టినేషన్. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి ఆభరణాలు, కళల కోసం తాకిడి చేస్తారు. సాయంత్రం దీపాల కాంతుల్లో ఈ బజార్ ఒక మాయా నగరంలా మెరిసిపోతుంది. షాపింగ్తో పాటు ఇక్కడి స్థానిక స్టాల్స్లో హైదరాబాదీ బిర్యానీ, కబాబ్లు లేదా గ్లాస్ ఇరానీ ఛాయ్ను ఆస్వాదించండి. ఈ బజార్ హైదరాబాద్ యొక్క గంగా జమున తహజీబ్ను, అంటే హిందూ ముస్లింల సమ్మేళన సంస్కృతిని హృదయపూర్వకంగా ఆలింగనం చేస్తుంది. లాడ్ బజార్ ఒక మార్కెట్ కంటే ఎక్కువ. ఇది హైదరాబాద్ యొక్క సజీవ చరిత్ర, సంస్కృతి మరియు ప్రేమ. ఇక్కడ ప్రతి గాజు, ప్రతి కళాఖండం ఒక కథను గుండెల్లో మోస్తుంది. హైదరాబాద్కు వచ్చినప్పుడు లాడ్ బజార్లో ఒకసారి తిరిగి ఈ నగరం యొక్క మాయాజాలాన్ని అనుభవించండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్.